దేవుని పరిశుద్ధ నామమునకు సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. కుడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. చదవబడినటువంటి వాక్య భాగము అందులో నుండి కొన్ని వచనాలను మనము దినము ధ్యానం చేద్దాం. మరి అపోస్తలుడైనటువంటి పౌలు గలతీలకు ఈ పత్రికను రాస్తూ మరి అతడు పంపబడినటువంటి వాడు, దేవుని చేత పంపబడిన వాడు అనేటువంటి విషయాన్ని అతడు తెలియపరచడం మనం చూస్తూ ఉన్నాం. అయితే మరి గడిచిన ముందు వారంలో కూడా కొన్ని విషయాలు అవుట్లైన్గా పత్రిక గురించి మనం చూస్తున్నాం. ఎందుకు ఈ పత్రిక రాయవలసి వచ్చింది అనేటువంటిది మనం చూసినప్పుడు వారు ఒక భిన్నమైనటువంటి స్వార్థ వైపు వారు తిరిగిపోయారు అనే విషయాన్ని భక్తుడు ప్రస్తావించడం మనం చూస్తూ ఉన్నాం. 6వ వచనంలో ఈ 6వ వచనమే ఈ యొక్క గలతీ పత్రిక రాయడానికి ప్రధానమైనటువంటి కారణము. కాబట్టి మెయిన్ పర్పస్ ఏంటంటే గలతీ పత్రిక రాయడానికి ప్రధానమైనటువంటి కారణము వారు భిన్నమైన స్వార్థ తట్టు తిరిగిపోయారు అనేటువంటి విషయం. ఏంటి ఆ భిన్నమైన స్వార్థ ఏంటి అనేటువంటిది ఒక ప్రశ్న వేసుకుంటే మనకు అర్థమయ్యేటువంటి విషయం ఏంటంటే, వీరు కృప ద్వారా ప్రారంభించారు. అనగా దేవుని యందు విశ్వాసం, అనగా క్రీస్తు యేసునందు విశ్వాసము ద్వారా ప్రారంభించి దేవునితో సమాధాన పడిన తర్వాత తమ బంధాన్ని ఏమైనా కొనసాగించడానికి, ఏదైతే దేవునితో బంధం ఏర్పడిందో రోమపత్రిక 5:10లో చూస్తే క్రీస్తు యేసు మరణము ద్వారా మనకు దేవునితో సమాధానము ఏర్పడింది. అయితే ఈ సమాధాన బంధము దేవునితో మనకి ఏర్పడిన తర్వాత ఈ బంధము కృప ద్వారా కలిగింది అనేటువంటిది వీరు మొదట గుర్తెరిగారు, లేదా దాన్ని అంగీకరించారు. అయితే కృప ద్వారానే ఇది కొనసాగుతుంది అనే విషయము వదిలేసి, ఇది కొనసాగించాలి అంటే మాత్రం ఈ బంధము దేవునితో చక్కగా ఈ బంధం మనకు కొనసాగాలంటే మాత్రం మనము ధర్మశాస్త్ర క్రియల మూలంగా దీన్ని మనం చక్కగా లోబడితే, ధర్మశాస్త్రానికి లోబడి ధర్మశాస్త్ర క్రియలు గనక మనం చేస్తే మనము ఈ బంధం ఏదైతే ఉందో దానిలో కొనసాగగలుగుతాము అనేది వారు కొత్తగా తెరపైకి తీసుకొచ్చిన సువార్త. అంటే ప్రారంభించడం కృపతో ప్రారంభించారు. ఆ బంధము క్రీస్తుతో మనకున్నటువంటి, దేవునితో మనకున్నటువంటి బంధం ఏదైతే ఉందో ఆ బంధము కొనసాగాలంటే మాత్రము క్రియల ద్వారా, ధర్మశాస్త్రానికి విధేయత చూపడం ద్వారా మనకి ఆ బంధము కొనసాగుతుంది అనేటువంటి విషయము అక్కడ రాయబడుతున్నట్లుగా ఈ అధ్యాయాల్లో మనం చూస్తాం ప్రియులరా. కాబట్టి ఈ భిన్నమైన స్వార్థ తట్టుకు మీరు ఎందుకు తిరుగుతున్నారు అనేటువంటిదే ప్రధానమైనటువంటి అంశంగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇందులోనే ఇంకొకటి కూడా మనం నేర్చుకుని ఉన్నాం. ఏంటంటే క్రీస్తు మీకు ఎటువంటి ప్రయోజనం ఉండదు క్రీస్తు వల్ల. ఎందుకంటే ధర్మశాస్త్రానికి గనక మీరు మరలా వెళ్తే, ధర్మశాస్త్రం క్రిందకి మరలా మీరు వెళ్తే క్రీస్తు ఏ ప్రయోజనాలైతే మీకు ఇచ్చాడో ఆ ప్రయోజనాలు మీకు కలగవు అనే విషయాన్ని ఈ పత్రికలో రాయడం మనం చూస్తాం ప్రియులారా. కాబట్టి ఈ మొదటి అంశంగా పత్రిక రాయడానికి ప్రధానమైన కారణము క్రీస్తు యేసు యొక్క సువార్త నుండి వారు మరలిపోయి మరొక భిన్నమైన సువార్త తట్టుకు చాలా త్వరగా తిరిగిపోయారు. చాలా త్వరగా వారు తిరిగిపోయిన కారణం చేత మరలా వారిని బలపరచడానికి పత్రిక రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే పౌలుకు ఈ అపోస్తులత్వము ఎవరిచ్చారు అనేటువంటిది కూడా అతడు తెలియపరుస్తూ ఉన్నాడు. మనుషుల యొద్ద నుండి నేను ఇది పొందుకోలేదు అనేటువంటి మాట చెప్తున్నాడు. సాధారణంగా అపోస్తలుడు అనే వ్యక్తికి ఉండాల్సినటువంటి 2 ప్రాముఖ్య లక్షణాలు మనం ఇదివరకు కూడా మనం చూసాం. 2 ఏంటి ఆ 2 కారణాలు అంటే, మొదటిది
అతడు క్రీస్తు యేస్సును ప్రత్యక్షంగా చూసిన వాడై ఉండాలి. క్రీస్తు యేస్సు పరిచర్యలో ఆయన చెప్పిన బోధలను చెవులారా విని ఉండినటువంటి వాడుగా ఉండాలి. ఆయన్ని కళ్ళారా చూసినటువంటి వ్యక్తిగా ఉండాలి అనేటువంటిది ఒకటి. రెండవది, ఆయన పునరుద్ధానానికి సాక్షి అయినటువంటి వ్యక్తిగా ఉండాలి. ఆయన పునరుద్ధానానికి సాక్షిగా ఉండాలి. అంటే క్రీస్తు లేచాడనేటువంటిది కళ్ళారా చూసినటువంటి వ్యక్తిగా ఉండాలి. ప్రభువుని ప్రత్యక్షంగా చూడాలి. రెండోది, ప్రభువుని ప్రత్యక్షంగా ఆయన యొక్క మరి పునరుద్ధానుడైన తర్వాత ఆయనని చూసినటువంటి వ్యక్తిగా వ్యక్తులు ఉండాలి అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ పత్రికలో లేకపోతే గలతీ పత్రికలో మరి అపోస్తులుగా మరి పౌలు పిలువబడడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, అతడు తన అపోస్తలత్వాన్ని మనుషుల ద్వారా సంపాదించలేదు, కానీ దేవుడు తండ్రి అయిన దేవుని వలనను మరి మృతుల్లో నుండి లేపినటువంటి క్రీస్తు యేసు వలనను మృతుల నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తలత్వాన్ని నేను పొందుకున్నాను అనేటువంటి విషయాన్ని తెలియపరుస్తున్నాడు. కాబట్టి ఎందుకు ఈ అపోస్తలత్వం గురించి ఇంత ఇలాగా మాట్లాడాడు, అయితే అతని బోధ గురించి ఇది నేను ఎవరి దగ్గర పొందుకోలేదు, డైరెక్ట్ సాక్షాత్తు దేవుడే దీన్ని నాకు అనుగ్రహించాడని దీన్ని ఇంత ఎలాగ అటెస్ట్ చేయడానికి గల కారణము ఏంటి అని మనం ఆలోచన చేస్తే, తర్వాత అపోస్తులను సైతము ఇతడు సరిదిద్దినటువంటి విధానాన్ని మరి మనం చూడొచ్చు. ఈ తర్వాత అధ్యాయాల్లో అపోస్తులైన పేతురును, యాకోబును, యోహానును ఇతడు సరిచేసినటువంటి సందర్భము ఉన్నది ప్రియులారా. కాబట్టి దేవుడిచ్చిన అథారిటీని బట్టే ఇతడు మరి వారిని మరి కరెక్ట్ చేసినటువంటి విధానం కూడా మనం చూడగలుగుతూ ఉన్నాం ప్రియులారా. అయితే ఇదేమో ఈ అంశం మీద ఒకటి మనం ధ్యానం చేద్దాం. ఏంటి ఆ అంశం అంటే, సాధారణంగా దీన్ని మనం చాలా తక్కువగా అంచనా వేస్తూ ఉంటాం, లేదా చదువుకునేటప్పుడు ఇందులో పెద్ద ఏమీ అంశం లేదు అన్నట్లుగా మనం తీసి పడేస్తూ ఉంటాం. ఆ అంశం ఏంటంటే, ఈ 3వ వచనము 3-4 వచనాలు మనం చదివితే, తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానములు కలుగునుగాక. దీని మీద ఎప్పుడన్నా మీరు ఎవరన్నా వాక్యము చెప్పడం మీరు విన్నారా, ఆలకించారా? దీని మీద వాక్యం అయిపోయిన తర్వాత దీన్ని చెప్పడం మనం చూస్తాం. ఎలాగంటే దీవెన కింద, ఆశీర్వాదం కింద దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు. తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానము కలుగునుగాక అనేటువంటి మాట దీవెనగా మనం చూస్తాం. లేదా తర్వాత ఇంకా సరే, ప్రభు తను తాను అప్పగించుకున్న తర్వాత స్థితిని మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రాముఖ్యంగా ఈ దినము వందనము అనేటువంటి ఈ సెల్యుటేషన్ ఏదైతే ఉందో దాని గురించి కొన్ని మాటలు మనము ఈ దినము ధ్యానం చేద్దాం ప్రియులరా. కృప అనగానే సాధారణంగా గ్రీకు పదంలో ఒక 2 ముఖ్యమైన ఆలోచనలు మరి ఈ కృపణ గురించి ఇవ్వబడతా ఉన్నాయి. ఏంటి ఆ 2 ఆలోచనలు అనంటే, మొదటిది పరిపూర్ణమైన సౌందర్యము అనే ఒక అర్థం వస్తుంది. రెండవది అనర్హమైన దాతృత్వము, అన్కండిషనల్ జనరాసిటీ అనేటువంటిది. అన్కండిషనల్ అంటే ఇప్పుడు మనం ఎవరికన్నా ఒక అడుక్కునేవాడు, భిక్షాటన చేసేవాడు వచ్చాడు అనుకోండి, మనం ఎక్కడన్నా బయట రోడ్డు మీద నిలబడినప్పుడు వచ్చి అడిగాడు, సాధారణంగా మనం అతనికి ఎలా చూసిస్తాం? సపోజ్ అతను బాగా డ్రెస్ చేసుకుని ఉన్నాడు, పని చేసుకునే శక్తిని కలిగి ఉన్నాడు, అవయవాలన్నీ బాగున్నాయి, ఏ లోపం లేదు, అయినా సరే వచ్చి భిక్షాటన చేస్తున్నాడు. అతనికి మనం ఇస్తామా? దున్నపోతులో ఉన్నావు, పని చేసుకోవచ్చు కదా, బతకచ్చు కదా అని ఇలాగ ఏదో సలహాలు మాత్రం ఇస్తాం, కానీ సహాయం చేయము. అదే కొంచెం ఏదో కాలు అవుటో, లేకపోతే గుడ్డివాడో, కుంటివాడో, లేకపోతే మరొక స్థితిలో ఉండి బాగా పండు ముసలైపోయి ఇంకా ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి వారు వచ్చి భిక్షాటన చేసినప్పుడు మనం మనసు కొంచెం కరిగి వీళ్ళకి వేస్తే జాలితో కొంచెం సహాయం చేయాలనే మనస్సు మనకి వస్తుంది. ఇప్పుడు ఈ కృప అనేటువంటిది ఏదైతే ఉందో దీన్ని అన్కండిషనల్
ఏమంటాం జనరాసిటీ అనేటువంటిది ఉపయోగింపబడుతుంది. అనర్హమైన దాతృత్వం అంటే అర్హత లేని వానికి కూడా దాతృత్వంతో సహాయం చేసేటువంటి స్థితే కృప. అంటే అనర్హమైనటువంటి స్థితి. ఉదాహరణకి మనం చూస్తే మనమెవ్వరము దేవుని కృప పొందడానికి మన ఎవ్వరికి కూడా అర్హత లేదు. మంచివారమని మనం పొందుకున్నామా? అర్హులమని దేవుడు మనకి సహాయం చేస్తున్నాడా అంటే మనమెవరం కృప పొందుకోవడానికి కూడా అర్హులము కాదు, యోగ్యులం కాదు. అలాంటి అనర్హమైనటువంటి మనకి దేవుడు తన దాతృత్వము చొప్పున చేసేటువంటి పనే ఈ కృప. దాతృత్వము అవుట్ ఆఫ్ హిస్ జనరాసిటీ ప్రభువు తన యొక్క దాతృత్వము చొప్పున నీకు నాకు కృపను అనుగ్రహిస్తున్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. కాబట్టి పరిపూర్ణమైన సౌందర్యము, అనర్హమైన దాతృత్వము, ఈ రెండు పదముల యొక్క కాంబినేషనే ఇప్పుడు మనం కృపగా మనం వాడుతూ ఉంటాం ప్రియులారా. ఈ ఆలోచన క్రైస్తవ వేదాంతంలో ఈ రెండు కూడా కలిపి మిళితం చేసి ఇది ఒక స్టేట్మెంట్గా మనం ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే, ఎవరైతే క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచేటువంటి ఒక పాపి ఉన్నాడో ఆ పాపి కొరకు యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మీద తన అందమైన, తన సౌందర్యమైనటువంటి జీవితాన్ని నీ కొరకు నా కొరకు ఆయన అనర్హులమైనటువంటి మనం ఎడల దేవుడు తన్ను తాను బహుమానంగా మనకి అనుగ్రహించుకున్నాడు. బహుమానంగా అనుగ్రహించుకున్నాడు. దీన్ని మనం ఏమంటామంటే కృప అని అంటాం. ఎవరైతే క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచుతారో వారి కొరకు దేవుడు తన సౌందర్యవంతమైన జీవితాన్ని, అందమైన జీవితాన్ని అనర్హులమైనటువంటి మనకు తన జీవితాన్ని త్యాగం చేశాడు లేదా దానం చేశాడు. జనరాసిటీ అవుట్ ఆఫ్ హిస్ జనరాసిటీ ప్రభు దానం చేశాడు తన జీవితాన్ని అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియుల. దీన్నే యోహాను 3:16 చక్కగా రాయబడుతుంది. ఏంటంటే ఆయన ఎంతో ప్రేమించి తన యందు విశ్వసించిన వారందరినీ కూడా నశించిపోకూడదు, వీరందరూ నిత్య జీవం పొందాలని ఆయన యందు విశ్వసించిన వారందరినీ కూడా, కుమారుని యందు విశ్వసించిన వారందరూ నశింపక నిత్య జీవం పొందినట్లుగా ఆయనను అనుగ్రహించెను. కాబట్టి కృప అనేటువంటి ఈ పదములో ఈ రెండు అర్థాలు మనకి ఉంటా ఉన్నాయి ప్రియులారా. కాబట్టి కృప కలుగునుగాక అంటే దాని అర్థం ఏంటంటే, దాని అర్థం దేవుడు తన్ను తాను నీకు అనుగ్రహించుకునుగాక. దేవుడు తాను తన సౌందర్యమైన జీవితము, తన సౌందర్యమైన బ్రతుకును అనర్హుడమైనటువంటి నీకు దేవుడు దయచేయునుగాక, తను తాను అనుగ్రహించునుగాక, తను తాను సమర్పించునుకొనుగాక, తను తాను దానం చేసుకునుగాక అనే అర్థము మనకి ఇందులో ఉండి మనకి వస్తూ ఉంది ప్రియులారా. తర్వాత సమాధానము, కృపయు సమాధానము మీకు కలుగునుగాక అనే పదము వ్రాయబడతా ఉంది. సమాధానము అనేటువంటి ఈ మాటకు అర్థం ఏంటంటే, మనము కష్టాలు లేకుండా ఉండాలనే కోరికతో మనిషి యొక్క అత్యున్నతమైనటువంటి మంచి అవసరమై ఉన్నది. సమాధానం అంటే ఏంటంటే, ఒక మంచి మనకు అవసరమైంది. ఆ మంచి దేని నుండి మనల్ని విడిపిస్తుందంటే, ఈ లోకములో మనకి కష్టములు లేకుండా, ఇబ్బందులు బాధలు లేకుండా కలుగు చేయడానికి ఒక మంచి మనకు అవసరమవుతుంది. ఆ మంచి ఏమని మనం పిలుస్తున్నామంటే సమాధానము అనే మాట మనం ఉపయోగిస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి మరి ఎవరైతే మరి పాపులైనటువంటి వ్యక్తులు క్రీస్తు యేసునందు మరి విశ్వాసము ఎవరైతే ఉంచుతారో వారందరికీ దేవుడు ఆ మంచిని అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఏంటి ఆ మంచి అనే మనం ఆలోచన చేస్తే, నీవు నేను ఈ లోక యాత్రలో కష్టపడకుండా మన యొక్క జీవితాలు అత్యున్నతమైనటువంటి మంచి అనగా క్రీస్తు మన కొరకు
దేవుడు అనుగ్రహించున్నాడు మన కష్టాల్ని విమోచించడానికి, లేదా మనం కష్టకుండా మన జీవితము సుఖంగా వెళ్ళబుచ్చడానికి అవసరమైనటువంటి మంచి మనకు అనుగ్రహించడమే సమాధానము అనేటువంటి ఈ మాట మనం అర్థం చేసుకోవాలి ప్రియులరా. కాబట్టి మరి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ సయోధ్య లేకపోతే ఈ సమాధానము ఏంటంటే, క్రీస్తు యేసు ద్వారా మనము ఈ లోకంలో మరి కష్టము లేకుండా ఉండడం. కష్టాలు అంటే ఈ లోకంలో మనం ఏర్పడే ఈ కష్టాలు కాదండి. దేవునితో బంధములో, దేవునితో మనకు ఏర్పడిన సంబంధంలో ఎటువంటి కష్టము లేకుండా మనము మన యొక్క ఆధ్యాత్మిక జీవితము కొనసాగడానికి ఒక మంచి మనకు అవసరమైంది. అది క్రీస్తు యేసు ద్వారా మనకు సంభవించింది, దొరికింది అనేటువంటి విషయము మనం అర్థం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. కాబట్టి ఇలాంటి వ్యక్తులు లేకపోతే ఇలాంటి కృప, ఇలాంటి సమాధానము దేవుడు మనకు అనుగ్రహించినట్టు ఎవరి ద్వారా అనుగ్రహిస్తున్నాడంటే క్రీస్తు యేసు ద్వారా మనకు అనుగ్రహిస్తున్నాడు. బైబిల్లో చాలాసార్లు ఈ రెండు మాటలు ప్రత్యేకంగా కానీ లేదా మరి కాంబినేషన్గా కానీ చాలాసార్లు ఈ మాటలు మనం చదువుతూ ఉంటాం. ఏంటంటే కృప సమాధానము, కృప సమాధానం అనే రెండు మాటలు కూడా చాలా ఎక్కువ పర్యాయములు మనం చదువుతూ ఉంటాం. చదివిన ప్రతిసారి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు తన జీవితాన్ని, సౌందర్యవంతమైన తన జీవితాన్ని, యవ్వన జీవితాన్ని ప్రభు తనకు తానే మన కొరకు దారపోసాడు. ప్రభు తనకు తానే మన కొరకు దానం చేసుకున్నాడు, తనకు తానే అప్పగించుకున్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సమాధానం అంటే ఈ యాత్రలో అయితే ఈ సంబంధం, దేవునితో మనకు ఏర్పడిన ఈ సంబంధంలో మన ఆధ్యాత్మిక జీవితము చింత లేకుండా లేకపోతే కష్టం లేకుండా మరి కొనసాగించడానికి ఏ మంచి అయితే అవసరమైందో ఆ మంచి క్రీస్తు యేసు ద్వారా మనకు కలిగి ఉండడమే మనకు ఈ సమాధానము అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. కాబట్టి ఈ విషయాలు మనం జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. అపోస్తలుడైన పౌలు ఆయన చేసినటువంటి లేదా రాసినటువంటి పత్రికల్లో ఉదాహరణగా ఈ వీటిని మనం చూస్తే, స్టార్టింగ్ స్టేట్మెంట్స్ ఏవైతే ఆ లెటర్స్లో మరి అతడు ఉపయోగించాడో ఆ లెటర్స్ కనుక ఒకసారి మనం పరిశీలన చేస్తే ప్రతి చోట కూడా వారిని పొగుడుతున్నట్లుగా ఒక ఓపెనింగ్ స్టేట్మెంట్స్ మనం చూస్తాం. ఉదాహరణకి ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక 3-4 వచనాలు కనుక మనం చదివితే, ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు, మొదటి దినము నుండి ఇది వరకు స్వార్థ విషయంలో వీళ్ళు ఫిలిప్పీలు ఎలా ఉన్నారంట, ఫస్ట్ నుండి కూడా ప్రభువుల యొక్క స్వార్థలో వీరు పాలిభాగస్తులుగా ఉన్నారు. అంతేకాకుండా ఈ సత్క్రియ అంటే వీరిలో ఏం కనబడుతుంది పౌలు కంటే ఒక సత్క్రియ కనబడుతుంది. పౌలు చూసినప్పుడు ఫిలిప్పీల్లో సంఘస్థుల్లో ఈ సత్క్రియ అనేటువంటిది అతడు చూస్తూ ఉన్నాడు. ఆ సత్క్రియ కొనసాగాలని ఇతడు కోరుకుంటున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి పౌలు స్వార్థలో సహకరిస్తున్నారు వీరు, మరి ఆ సత్క్రియ అనేటువంటిది వీరి జీవితాల్లో చూసినట్లుగా పౌలు వీరి గురించి పొగుడుతున్నాడు. ఫిలిప్పీల గురించి, తర్వాత ఎఫెసీల గురించి, ఎఫెసీలో ఉన్న సంఘానికి రాస్తూ పౌలు అంటా ఉన్నాడు. 1వ అధ్యాయం 1వ వచనం మనం చూసినట్లయితే, క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు, వీళ్ళు ఎవరంట, ఎఫెసీలో ఉన్నటువంటి వారు పరిశుద్ధులు అని వారి గురించి సంబోధిస్తున్నాడు. అంటే ఇదివరకు నేను చెప్పాను ఈ మాట, పరిశుద్ధుడు అనే మాట ఉపయోగించినప్పుడు వారు పాపము లేనివారు అని మనం అనుకోకూడదు. పాపము లేని వారే పరిశుద్ధులు అన్న ఆ స్టాండర్డ్, ఆ డెఫినేషన్ మనం వాడకూడదు ప్రియులారా. ఎందుకంటే వీరిలో కూడా పాపం ఉంటుంది, కానీ దేవుడు వారిని పరిశుద్ధులుగా ప్రకటించాడు కాబట్టి వీరు పరిశుద్ధులు. అంటే వీరు పరిశుద్ధమైన జీవితం జీవించారు కాబట్టి పరిశుద్ధులని పిలవబడతలేదు, కానీ దేవుడు వీరిని ప్రకటించాడు, పరిశుద్ధులుగా ఆయన ప్రకటించాడు కాబట్టి సంఘస్థులు పరిశుద్ధులు అవుతా ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఎఫెసీలో ఉన్నటువంటి వీరు పరిశుద్ధులు, విశ్వాసులు అనే మాటలు మనం చూస్తున్నాం.
పరిశుద్ధులు, విశ్వాసులు అనే ఈ రెండు మరి వీరి కొరకు రాయబడింది. తర్వాత కొలస్సీ సంఘములకు రాస్తూ పౌలు ఈ మాటలు రాస్తున్నాడు. ఏమనంటే 1వ అధ్యాయం 1వ వచనం, కొలస్సీలో ఉన్న పరిశుద్ధులకు అనగా క్రీస్తు యేసునందు విశ్వాసులైన సహోదరులు, ఈ వీరు కూడా పరిశుద్ధులు అని కొలస్సీలు సంబోధిస్తున్నాడు. తర్వాత క్రీస్తు యేసునందు విశ్వసించిన సహోదరులుగా వీరిని సంబోధిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ కూడా కొంత పాజిటివ్ స్టేట్మెంట్ వీరి కొరకు కూడా వాడుతున్నాడు. అదే తెస్సలోనికల సంఘానికి రాస్తూ అంటున్నాడు, మొదటి పత్రికలో అంటున్నాడు, 1వ అధ్యాయము 2వ వచనము, విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసను, నిరీక్షణతో కూడిన మీ ఓర్పు. చూడండి, ఇక్కడ కొన్ని వచనాలు వీరు కూడా రాస్తున్నాడు. ఏంటంటే వీరు పని చేసేటువంటి వారు, విశ్వాసముతో కూడిన పనులు చేసేటువంటి వారు, ప్రేమతో వీరు ప్రయాసపడినటువంటి వారు, ప్రేమ విషయంలో ప్రయాసపడినటువంటి వారు. అంతేకాదు నిరీక్షణతో ఓర్పును కనపరుస్తున్నటువంటి వారు, నిరీక్షణతో ఓర్చుకుంటున్నటువంటి వీరు అని వీరి కొరకు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నానని వీరి కొరకు చెప్పాడు. ఇది తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రికలో. 2వ పత్రికలో ఇదే తెస్సలోనికలకు రాస్తూ అంటున్నాడు, 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనము, అందువలన మీ హింసలన్నిటిలో, వీరు హింసింపబడుతున్నటువంటి వారు అని వీరి కొరకు రాస్తున్నాడు. మీరు సహించుచున్న శ్రమల్లోనూ వీరు హింసింపబడుతున్నారు. అంతేకాదు శ్రమ పడుతున్న ఆ శ్రమలన్నిటిలోనూ కూడా సహిస్తూ ఉన్నారు. అంతేకాదు ఓర్చుకుంటున్నారు. విశ్వాసంలో ఏ చెక్కు చెదరకుండా తమ జీవితాలు కొనసాగిస్తున్నారు. మీ యందు నేను అతిశయపడుచున్నాను. ఇలాంటి మంచి గుణలక్షణాలు కలిగిన మిమ్మల్ని బట్టి నేను సంతోషిస్తున్నాను, ఆనందిస్తున్నాను, అతిశయపడుతున్నానని పౌలు తెస్సలోనిక సంఘానికి గురించి రాస్తున్నాడు. అదే గలతీ సంఘానికి వచ్చినప్పటికీ గలతీ సంఘస్థుల కోసం పౌలు ఏమని రాస్తున్నాడని మనం చూస్తే 1వ అధ్యాయం 6వ వచనం, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన స్వార్థ తట్టుకు మీరెంతగా తిరిగిపోవట చూడగా నాకు ఆశ్చర్యం కలుగుతుంది. చాలా మిమ్మల్ని చూస్తుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఏంటి ఆశ్చర్యం అంటే, మీరు ఎంత త్వరగా ఎలా తిరిగిపోయారు? దేని నుండి? దేవుని సత్య స్వార్థ నుండి భిన్నమైన సువార్తకు ఎంత త్వరగా మీరు ఎలా తిరిగిపోతారని నేను అనుకోలేదు. మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది అని వీరి కొరకు రాస్తా ఉన్నాడు. పైనేమో వాటి విషయంలో విశ్వాసం కలిగిన వారు, లేదా నిరీక్షణ కలిగిన వారు, సత్క్రియ కలిగినటువంటి వారు, లేదా పరిశుద్ధులు అని వారి కోసం వారి ప్రేమను గురించి, ప్రయాస గురించి, తర్వాత ఓర్పు గురించి, సహనం గురించి వారందరి సంఘాలను పొగుడుతున్నాడు. కానీ ఈ సంఘమునైతే, గలతీ సంఘాన్ని అయితే మాత్రం ఇతడు మరి తప్పు సరిచేస్తున్నటువంటి వ్యక్తిగా, దిద్దుబాటు రాస్తున్నట్టుగా ఇక్కడ వీరి కొరకు రాయబడింది. ప్రియులరా, ఆ దిద్దుబాటు ఏంటంటే స్వార్థ నుండి చాలా సులువుగా వీళ్ళు తప్పిపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. దాన్ని సరిచేయడానికే మరి అపోస్తలుడైనటువంటి పౌలు మరి పత్రికను మరి రాసి ఉన్నాడు అనేటువంటి విషయాలు మనం జ్ఞాపకం చేసుకోగలుగుతాం ప్రియులరా. అయితే ఈ ఆశీర్వచనము ఇందాక మనం చదువుకున్నాం కదా, కృపా సమాధానము మీకు కలుగునుగాక అని ఈ కృపావచనాన్ని మనం చదువుకున్నటువంటి దీనికి మూలము, ఈ ఆశీర్వాదానికి మూలము ఏంటి అనేటువంటిది మనం ఆలోచన చేస్తే, మొదటి మూలము ఎక్కడి నుంచి అంటే తండ్రి అయిన దేవుడి నుండి మనకి ఈ ఆశీర్వచనము కలుగుతుంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చాలామంది బైబిల్ గ్రంథంలో ఆశీర్వాదము గురించి వ్రాస్తారు, లేకపోతే అనేక ప్రసంగాలు చేస్తూ ఉంటారు. ప్రభు ఆశీర్వాదాలకి 5 మెట్లు, 6 మెట్లు, 7 మెట్లు, లేదా ఇలాగ ఏదో మెట్లు, ఇన్ని మెట్లు చేయాలి, ఇన్ని పనులు చేయాలి, అప్పుడే దేవుని ఆశీర్వాదం నీకు కలుగుతుంది అని వారు చెప్పడం మనం వింటూ ఉంటాం. అయితే ఇక్కడ నిజమైన ఆశీర్వాదము ఒక వ్యక్తికి లేదా
ఒక క్రైస్తవునికి నిజమైన ఆశీర్వాదము ఏంటి అని మనం ఆలోచన చేస్తే, కృపయు, సమాధానము ఒక మనిషి, ఒక విశ్వాసి కలిగి ఉండడమే నిజమైన ఆశీర్వచనము. నీకు ఏదో కలిసొస్తది, లేతే ఉద్యోగం వస్తది, లేతే ఇల్లు కట్టుకుంటావు, కారు కొనుక్కుంటావు, లేతే నీ అప్పులు తీరిపోతాయి. ఇవి కాదు నిజమైన ఆశీర్వాదాలు. దేవుడు నిన్ను ఫలింపచేస్తాడు, దీవిస్తాడు, మల్టిప్లై చేస్తాడు, ఇంకా ఇంకా ఉన్నత స్థితికి తీసుకువెళ్ళిపోతాడు అనేటువంటిది ఆశీర్వచనము కాదు. నిజమైన ఆశీర్వచనము క్రైస్తవునికి ఏంటంటే, కృప, సమాధానము నీకు కలగడమే. కృప కలగడం అంటే ఏంటంటే, దేవుని యొక్క ఏమంటాం, దయను నువ్వు పొందుకోవడం, దేవుని యొక్క మన్నన నువ్వు పొందుకోవడం, దేవుని యొక్క ఏమంటాం, అనర్హమైనటువంటి నీ జీవితంలో ప్రభు యొక్క చూపు నీ మీద పడడం అన్నమాట. చాలాసార్లు ఇలాగ మనం అంటూ ఉంటాం, కృప చూపండి బాబయ్య, దయ చూపండి బాబయ్య అని ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. దాని అర్థం ఏంటంటే, అంటే మీ దృష్టిలో నేను ఆ కృప పొందుకునేవాడిగా నన్ను ఎంచండి అని వారు అడుగుతున్నట్లుగా మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ నిజమైన ఆశీర్వచనము ఏంటంటే, ఆ ప్రభు అయిన లేకపోతే తండ్రి అయిన దేవుని నుండి కృప మనం పొందుకోవడమే మానవునికి అత్యంత గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ ఎవర్. ఏంటంటే దేవుని కృప పొందుకోవడం. ఆ కృప పొందుకుంటే నీ జీవితంలో నీ యొక్క పరిస్థితులు బట్టి నీ ట్రాక్ రికార్డ్ ప్రభు ఏం చూడకుండా నిన్నుగా ఆయన అంగీకరిస్తాడు. నీ స్థితి నుండి ఆయన నిన్ను ఉద్ధరించేటువంటి స్థితి ఈ కృప. అందుకనే కృప కొరకు వేడుకొని వారి యందు ఆయన సంతోషించేటువంటి దేవుడు అని ఆ కీర్తన గ్రంథంలో కూడా మనం చదువుతూ ఉంటాం. కాబట్టి కృప, సమాధానము ఈ రెండే ఒక క్రైస్తవునికి నిజమైన ఆశీర్వచనములు. మిమ్మల్ని మరొకరు ఎవరన్నా మిమ్మల్ని ప్రలోభ పెట్టిన వాటి వెనక వెళ్ళద్దు. కృప పొందుకోవడమే, సమాధానం పొందుకోవడమే మనకు క్రైస్తవునికి ఉన్న అత్యంత ప్రాముఖ్యమైన ఆశీర్వచనము అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. దీనికి సోర్స్ ఎవరు, కర్త ఎవరు అనేది మనం చూస్తే మొదటగా తండ్రి అయిన దేవుడు అనే విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. తండ్రి అయిన దేవుని నుండి, తర్వాత రెండవ సోర్సు ప్రభు అయిన క్రీస్తు అనేది మనం చూస్తా ఉన్నాం. అయితే ఈ త్రిత్వములోని మొదటి వ్యక్తి అయినటువంటి తండ్రి అయిన దేవుడు ఎవరెవరైతే తన కుమారుడైన ప్రియకుమారుడైన క్రీస్తు యేసు సువార్త యందు విశ్వాసం ఉంచుతారో వారిని కుమారులుగా, కుమార్తెలుగా చేసేటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు వారికి కలుగు చేస్తాడు. దీన్నే మనం అంటా ఉన్నాం, ఒక రిలేషన్షిప్ ప్రభు ఎస్టాబ్లిష్ చేస్తాడు, దేవుడు ఎస్టాబ్లిష్ చేస్తాడు. ఎవరెవరైతే క్రీస్తును నమ్ముతున్నారో, క్రీస్తును నమ్మే ప్రతి వారిని కూడా తండ్రి అయిన దేవుడు తన కుమారును అయినటువంటి క్రీస్తు యందు విశ్వసించిన ప్రతి వారిని కూడా వారితో కూడా తన రిలేషన్షిప్, ఒక బంధాన్ని ఏర్పరుస్తున్నాడు. దీన్నే మనం ఏమని పిలుస్తున్నామంటే సమాధాన స్థితి అనేది మనం చదువుతూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనిద్దాం. మొదటి సోర్స్ ఎవరంటే తండ్రి అయినటువంటి దేవుడు. 3వ అధ్యాయము 26వ వచనం మనం చదివితే, గలతీ పత్రిక నుండి 3వ అధ్యాయము 26వ వచనం, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం వలన మనమందరం కూడా దేవుని కుమారులమై ఉన్నాము అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి దేవునికి కుమారులు అని పిలువబడడం ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప భాగ్యము. ఆ భాగ్యము ఎవరి ద్వారా మనకి కలుగుతుందంటే యేసుక్రీస్తు ద్వారా మనకి కలుగుతుంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే మరి క్రీస్తు యేసునందు మనము ఉంచినటువంటి ఈ విశ్వాసము వలన దేవునితో ఒక వ్యక్తి ఐక్యపరచబడతాడు అనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక సంబంధం దేవునితో మనకు ఏర్పడుతుంది. దేవునితో మనము ఐక్యపరచబడినటువంటి వారముగా మనము ఉంటా ఉన్నాము. ఇదే 3వ అధ్యాయంలో మరి ఇంకా 1 నుండి 5 వచనాలు, కొన్ని వచనాలు మనం చదివితే,
ఉమ్, ఆ, ఆ. ఆ. మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులగుదురా అవుదురా వ్యర్థముగానే ఇన్ని కష్టములు అనుభవించుతురా. ఆ, ఆ, నిలిచుడు వలన ఆ. ఈ విషయాలని మనం చదివితే దేవుడు తన యందు విశ్వసించిన వానికి ఆత్మను ఆయన అనుగ్రహించేటువంటి వాడు. ఆ ఆత్మ మనలో కార్యసిద్ధి కలుగు చేసేటువంటి వాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆత్మానుసారంగా ప్రారంభించారు మొదట, అనగా కృపతో ప్రారంభించారు. ఇది మా వలన కలిగింది కాదు, దేవుని వలన ఇది మాకు కలిగింది అని క్రీస్తు యేసునందు విశ్వాసము ద్వారా దేవునితో ఒక సంబంధంలోనికి వచ్చి ఇప్పుడు శరీరానుసారంగా ముగిస్తున్నానికి ప్రయత్నిస్తున్నారు. అనగా దాని అర్థం ఏంటంటే ధర్మశాస్త్ర క్రియలు చేస్తేనే నా దేవునితో నాకున్న సంబంధం సరిగ్గా ఉంటుంది అనే విశ్వసించేటువంటి స్థితి. అనగా ధర్మశాస్త్ర క్రియలు అంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక 10 ఆజ్ఞలు మనం పెట్టుకుందాం. 10 ఆజ్ఞల్లో దొంగతనము చేయకూడదు. ఇప్పుడు నా దేవునితో నాకున్నటువంటి సంబంధము సరిగ్గా ఉండాలి అంటే ఇప్పుడు నేను దొంగతనం చేయకూడదు అని అనుకునేటువంటి ఈ స్థితి దేన్ని సూచిస్తుందంటే ఆత్మానుసారంగా వీరు ప్రదర్శిస్తున్నట్లుగా. ఆత్మానుసారంగా మొదట ప్రారంభించారు, ఇప్పుడు శరీరానుసారంగా ప్రవర్తిస్తున్నారు. అనగా ధర్మశాస్త్ర క్రియలకు లోబడి ఉంటేనే దేవునితో నాకున్న సంబంధం చక్కగా ఉంటుంది, తెగిపోకుండా ఉంటుంది అని విశ్వసించే విశ్వాస స్థితి ఏదైతే ఉందో దాన్ని శరీరానుసారంగా జీవించడం అనేటువంటిది ఇక్కడ రాయబడతా ఉంది. కాబట్టి మనం ఆత్మానుసారంగా ప్రారంభించి, అనగా దేవుని కృప క్రీస్తు యేసునందు విశ్వసించడం ద్వారా దేవుని కృప పొందుకొని దేవునితో సమాధానం పొందుకున్న మనము ఆ సమాధానం స్థితి కొనసాగింపే క్రియ కూడా దేని ద్వారా కలుగుతుందంటే అదే కృప ద్వారా జరుగుతుంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కృప మొదట ఆరంభంలో ఉండేటువంటిది కాదు, జీవితాంతము కొనసాగేటువంటిది. మన ఆత్మీయ స్థితిని కొనసాగించడానికి కృప సహాయపడుతుంది, దోహదపడుతుంది అనేది మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమైన ప్రియులారా. కాబట్టి మొదట తండ్రి అయిన దేవుడు ఇక మరి ఆశీర్వచనమునకు కారణమైతే, రెండవది క్రీస్తు యేసు ఈ ఆశీర్వచనమునకు కారణభూతుడు అనే విషయాన్ని మనం గమనించుకోవాలి. ఇక్కడ కింద రాయబడినటువంటి ఈ మాటను గనక మనం చదివితే 4వ వచనము ఆఖరి భాగంలో మనం చూస్తే, క్రీస్తు యేసు మనలను ప్రస్తుత దుష్టకాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తానే అప్పగించుకొనెను. మరలా ఇది ఒక డిబేటబుల్ క్వశ్చన్ ఏంటంటే, ఎవరన్నా క్రీస్తుని చంపారా, లేకపోతే క్రీస్తే తనకు తాను తన ప్రాణం పెట్టాడా? ఏమనంటాం మనం? క్రీస్తు ప్రాణం పెట్టాడా, లేకపోతే ఎవరన్నా చంపేశారా ప్రభునంటే క్రీస్తే తన ప్రాణమును పెట్టాడు అనేది మనం గమనించాలి. లేదా ఇంకొక విధంగా మనం ఆలోచన చేస్తే, గెత్సెమనే వనములో క్రీస్తును అప్పగింపడానికి ఇస్కరియోతు యోధా ఒక డీల్ పెట్టుకున్నాడు ఆ మత పెద్దలతో. ఏంటి? 30 వెండి నాణాలకు నేను ఆయన్ని పట్టేస్తాను, నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో అతడే క్రీస్తు, మీరు అతన్ని వచ్చి పట్టుకోవచ్చు అని అంటే, ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఎవరైనా వచ్చి ఈయన పట్టుకున్నారా, లేకపోతే ఈయనకైనా లొంగిపోయాడా? వాళ్ళొచ్చి పట్టుకున్నారా, లేకపోతే ఈయనకైనా లొంగిపోయాడా అని మనం చూస్తే, ఈయనకైనా తను తానుగానే అప్పగించుకున్నాడు అనే విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే మీరు ఎవరి కోసం వెతుకుతున్నారు? ఆ క్రీస్తుని నేనే అని ఈయనే స్వయంగా వెళ్ళి వారికి దొరికిపోయినట్టుగా మనం చూస్తున్నాం. అనేక పర్యాయములు ఇదివరకు కూడా పట్టుకోవడానికి ప్రయత్నించారు క్రీస్తుని, అప్పుడు దొరికాడా అంటే
దొరకలేదు. వారిలో నుండి ఆయన తప్పించుకుని వెళ్ళిపోయాడు. ఎందుకంటే నా సమయం ఇంకనో రాలేదన్నట్లుగా ప్రభువు అప్పటి నుండి ఆ ప్రదేశం నుండి తప్పించుకుని వెళ్ళిపోయినట్టు ఈయన అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోగల సమర్థుడే. కానీ మీరు ఎవరి కోసం వెతుకుతున్నారో ఆ నజరేయుడైన యేసుని నేనే అని తనకు తానే అప్పగించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అదే సిలువ వేస్తారని తెలుసు, ఈయన్ని చంపడానికి సిలువ మీద ఈయన వేలాడదీస్తారని కూడా తెలుసు. ఆయనను తాను అప్పగించుకున్నటువంటి స్థితిని మనం చూస్తున్నాం. ఎలాగో మనకి ఈ ఆశీర్వచనం మనకి దొరికింది అని మనం ఆలోచన చేస్తే, ఈ కృప, ఈ సమాధానం మనకి ఎలాగా దొరుకుతుంది అనేది మనం ప్రశ్న వేసుకుంటే, ఎలా దొరుకుతుందంటే, నీ వల్ల నా వల్ల ఇది సాధ్యం పడదు. అవుట్ ఆఫ్ హిస్ జనరాసిటీ ప్రభు తనకు తానుగానే మన కొరకు, మన పాపముల కొరకు తాను అప్పగించుకున్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. కాబట్టి తాను అర్పించుకోవడము ఆయన అందులో దేని కొరకు, ఆయన ఉద్దేశం ఏంటి అంటే, మనలను మన మనకున్న పాపముల నుండి ప్రభువు మనల్ని మరి విడిపించడానికి అనేటువంటి విషయము మనము అర్థం చేసుకోవాలి ప్రియులరా. సమస్త మానవాళి యొక్క అపరాధము క్రీస్తు యేసు మీద మరి మోపబడినటువంటి స్థితిగతులను మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా. కాబట్టి మన అపరాధములు ఆయన మీద మోపబడ్డాయి, మన శిక్ష ఆయన భరించున్నాడు అనేటువంటి విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. చాలాసార్లు ఈ విధంగా ఆలోచన చేస్తాం. క్రీస్తు మన పాపముల నుండి రక్షించాడా అనే ప్రశ్న వేస్తే మనం ఏమని చెప్తాం? క్రీస్తు మన పాపల నుండి మనల్ని రక్షించాడా అంటే, ఇక్కడ రెండు విషయాలు మనం గమనించాలి. పాపము అనే మాట రాగానే అది అక్షరపరంగానా లేకపోతే సాదృశ్యపరంగా ఉపయోగింపబడుతుందా అనే విషయం మనకు అర్థమవుతుంది. ఈ స్లైడ్ని మీరు చూసినట్లయితే ఇక్కడ పాపము అనే రెండు పదాలు, 1, 2 కూడా పాపమే. ఆ పాపానికి ఒక రెండు విషయాలు ఉన్నాయి. అక్షరార్థంగా పాపము అంటే ఏంటంటే పాపపు చర్య. ఇప్పుడు ఉదాహరణకి మనము దొంగతనం చేసాం అనుకోండి, మనము లేదా ఒక వ్యక్తి దొంగతనం చేశాడు. ఇప్పుడు ఆ వ్యక్తి చేసినటువంటి చర్య, దొంగతనము ఏదైతే ఉందో దాన్ని మనం ఏమని పిలుస్తున్నామంటే పాపము. దొంగతనము అనేటువంటిది పాపము అనేది చెప్తున్నాం. ఈ దొంగతనం వలన ఆ వ్యక్తి దొరికినప్పుడు దొంగకి ఏమవుతుంది? ఒక శిక్ష అనేటువంటిది వస్తుంది. దొంగతనం చేసాడు కాబట్టే ఆ దొంగకి ఏమొచ్చింది? ఒక శిక్ష వచ్చింది. దాన్ని మనం ఏమని పిలుస్తామంటే పాపపు శిక్ష అని అంటాం. ఈ రెండు పాపంతో ముడిపడి ఉన్నాయి. పాపము ఈ రెండిటిని కలిగి ఉంటుంది. ఏంటంటే, మొదటిది పాపపు చర్య, రెండవది పాపపు శిక్ష. ఈ రెండు మనం అర్థం చేసుకోవాలి. పాపపు చర్య, పాపపు శిక్ష. ఇప్పుడు చెప్పండి, ప్రభు మనల్ని పాపము నుండి రక్షించాడా అనేటువంటి ప్రశ్న మనకి వేస్తున్నప్పుడు, ఈ రెండిట్లో దేని నుండి మనల్ని ప్రభు కాపాడాడు, దేని నుండి మన ప్రభు రక్షించాడు అని మనం అనుకుంటున్నాం? పాపము నుండి అయితే మనల్ని రక్షించలేదు. ఎందుకంటే ఇంకా నేను పాపం చేస్తానే ఉన్నాం, అబద్ధం ఆడుతూ ఉన్నాం, ఏదో ఒక దొంగతనం చేస్తున్నాం, ఏదో ఒక తప్పు చేస్తానే ఉన్నాం. కాబట్టి మొదటిదైతే ప్రభు దాని నుండి ఇంకనూ మనల్ని రక్షించలేదు. కాబట్టి పాపపు చర్య నుండి మనల్ని రక్షించలేదు. మరి దేని నుండి రక్షించాడంటే, ఈ చర్య వల్ల వచ్చే శిక్ష ఒకటి ఉంది. ఆ శిక్ష నుండి ప్రభు మనల్ని రక్షించాడు అని మనం చెప్పవచ్చు. కాబట్టి అక్షరార్థంగా పాపపు చర్య అని మనం మాట్లాడుతున్నప్పుడు, పాపం నుండి ప్రభు మనల్ని రక్షించడానికే ఈ లోకానికి వచ్చాడు అని అంటే దాని అర్థం ఏంటంటే, పాపముల నుండి రక్షించడం అనే మాట, అది దీని కింద మనం వాడుతున్నాం. ఏ మాట అంటే, పాపము వల్ల వచ్చే శిక్ష ఏదైతే ఉందో ఆ శిక్ష నుండి మనల్ని తప్పించడానికి, ఆ శిక్ష నుండి ప్రభు మనల్ని రక్షించడానికి వచ్చాడు అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే
పాపపు నుండి కూడా రక్షిస్తాడు. అయితే అది ప్రభు రావాలి. ప్రభు వచ్చినప్పుడు మాత్రమే మనల్ని ఈ దేహముల నుండి ప్రభు విడిపిస్తాడు. అప్పుడే పాపపు ఉనికి నుండి ఒక వ్యక్తి రక్షింపబడతాడు. కాబట్టి ఇప్పుడు మనం దేని నుండి రక్షింపబడ్డామని చెప్పొచ్చు అంటే, పాపపు శిక్ష నుండి మనము మరి తప్పించబడ్డాము, రక్షింపబడ్డామనే విషయాన్ని మనం చెప్పుకోవచ్చు ప్రియులరా. కాబట్టి ఈ రెండు మాటలు అంటే ఈ రెండో మాటకి బదులుగా ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్న మాట ఏంటంటే, పాపముల నుండి మనల్ని రక్షించాడు, పాపముల నుండి మనం విమోచించడానికి, పాపం నుండి అని ఫస్ట్ దాన్నే ఎక్కువగా మనం ఉపయోగిస్తాం, అక్షరార్థంగా మనం ఉపయోగిస్తూ ఉంటాం. కానీ అది అలంకారప్రాయంగా కనుక మనం ఆలోచన చేసినప్పుడు అందులో అపవిత్రత బదిలీ చేయబడుతుంది అనడానికి ఏ లేఖన ఆధారం మనకి కనబడట్లేదు. అంటే పాపపు చర్య ఒక స్థితి నుండి మరొక స్థితికి బదిలీ చేయబడుతుంది చర్య అనేది ఎక్కడ మనకి లేదు. కానీ ఏది బదిలీ చేయబడుతుందంటే పాపపు శిక్ష బదిలీ చేయబడుతుంది అనే దానికి చాలా మనకి బిబ్లికల్ రెఫరెన్సెస్ ఉన్నాయి. ఉదాహరణకి మనము అనుభవించాల్సిన శిక్ష, ఇప్పుడు నేను తప్పు చేశాను, తప్పు చేసిన దానికి నేను శిక్ష అనుభవించాలి. కానీ నా తరపున శిక్ష ఎవరు అనుభవించారు? ప్రభువు మీద ఆయన ఆ శిక్ష పడింది. ఉదాహరణకి ఈ మాట చదువుదాం. యెషయా గ్రంథములో 53వ అధ్యాయం 6వ వచనం నేను చదువుతున్నాను. 53వ అధ్యాయం 6వ వచనము. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పితిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. అందరి దోషమును అంటే ఇక్కడ ఏంటి? ఈ రెండు పాపాల్లో ఏదని చెప్పుకోవచ్చు? 1 or 2 మనకి ప్రభువు మీద మోపింది. మన పాపములన్నిటినీ కూడా మళ్ళీ ఒకసారి చదువుతున్నాను ఈ మాట. యెహోవా మన అందరి దోషం బదులు అక్కడ పాపం పెట్టండి. యెహోవా మనందరి పాపమును అతని మీద మోపెను. ఇప్పుడు ఆ పాపములో ఈ రెండిట్లో ఏది? పాపపు చర్యను ఆయన మీద మోపాడా, అదే పాపం వల్ల వచ్చే శిక్షను ప్రభు మీద మోపాడా? శిక్షనే మోపాడు. పాపం వల్ల వచ్చే శిక్ష ఏదైతే ఉందో ఆ శిక్ష అంతా తీసుకెళ్ళి ప్రభు మీద వేయడం వల్ల ప్రభు ఆ శిక్షని సిలువలో భరించాడు. భరించలేక ఆర్తనాదము వేశారు, అనేటువంటి కేకలు వేశారు అనే ఈ స్థితి మనం గుడ్ ఫ్రైడే నాడు మనందరం వినేన్నాం ప్రియుల. కాబట్టి ఇక్కడ పాపము నుండి ప్రభు విడిపించడం అనేటువంటిది ఏంటంటే, పాపం చేయకుండా ప్రభు నన్ను ఇంకా రక్షించలేదు. ఒకవేళ అలా రక్షించుంటే ఇప్పుడు మనం ఎవరం పాపం చేయకుండా ఉండేవారు. కానీ ఇంకా మనం పాపం చేస్తున్నామంటే దాని అర్థం ఏంటంటే, ప్రభు ఆ మొదటి స్థితి పాపపు చర్యలు చేయకుండా మనల్ని ఎవరో తప్పించలేదు, ఇంకా రక్షించలేదు. కానీ పాపపు శిక్ష మాత్రం మనకు రాకుండా తప్పించాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులరా. ఒక ఉదాహరణ చెప్తాను, ఆ ఉదాహరణ బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ఏమంటాం, నిర్గమాకాండంలో ఒక 15వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, నిర్గమాకాండము 15వ అధ్యాయంలో మీరు ఇంటికి వెళ్ళాక చదవండి ఈ విషయాలు. నిర్గమాకాండము 15వ అధ్యాయము కానీ లేదా సంఖ్యాకాండము కానీ, వీటిలో లేవికాండం 11వ అధ్యాయం కానీ, వీటిలో ఒక ఇది ఉంది, ఒక ఉపమానం రీతిగా లేకపోతే అలంకారం ప్రాయంగా రూపాంతరంగా రాయబడినటువంటి ఒక మాట ఉంది. ఏంటదంటే, ప్రతి అటోన్మెంట్కి అనగా ప్రాయశ్చిత దినము ప్రధాన యాజకుని దగ్గరికి ఒక మేకపిల్లను 2 మేకపిల్లలను తీసుకుని వచ్చేవారు. ఈ ప్రధాన యాజకుడు చేసేటువంటి పని ఏంటంటే, వాటి మీద మరి చీటీలు వేసేవారు. ఒకటి దేవుని మేకని, రెండోది విడిచిపెట్టేలే అనేటువంటి ఒక పేర్లు రాసేవారు వాటి మీద. విడిచిపెట్టేయాలి అనేటువంటి ఆ మేక ఏదైతే ఉందో దాన్ని మరి వారు విడిచిపెట్టేసేటువంటి వారు మేకను తీసుకుని వచ్చి, ప్రధాన యాజకుడు చేసినటువంటి పని ఏంటంటే, మనందరం కూడా ఈ విధంగా ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి.
ప్రధాన యాజకుడు మేక యొక్క తల మీద తన చేతులను ఉంచి ఇశ్రాయేలీయుల యొక్క పాపములను దీని మీద బదలాయించేవాడు. ఇశ్రాయేలీయులు చేసిన పాపములన్నిటినీ దీని మీదకి ట్రాన్స్ఫర్ చేసేవాడు, ఈ మేక మీదకి ట్రాన్స్ఫర్ చేసేవాడు. ఇప్పుడు మరలా ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మనం అనుకునే పాపముల్లో పాపపు చర్యను ట్రాన్స్ఫర్ చేశారా, పాపము వల్ల వచ్చే శిక్షను దీని మీదకి ట్రాన్స్ఫర్ చేశారా? చర్యను ట్రాన్స్ఫర్ చేయలేదు. చర్యను ట్రాన్స్ఫర్ చేస్తే ఇంకా వాళ్ళు పాపం చేయకుండా ఉండేవారు. కానీ ఏటేటా వీళ్ళు ఏం చేసేవారు? బలులు అర్పిస్తానే ఉండేవారు. దాని అర్థం ఏంటంటే దినదినము లేదా సంవత్సరం నెల వీరు పాపము చేస్తానే ఉన్నారు అనే విషయం. కాబట్టి ప్రభు లేకపోతే ఆ యాజకుడు దీని మీదకి బదలాయించింది దేన్ని అంటే ఒరిజినల్ సిన్ని కాదు, లేదా పాపపు చర్యను కాదు, దీని మీదకి బదలాయించింది పాపపు వల్ల వచ్చేటువంటి శిక్ష ఏదైతే ఉందో ఆ శిక్షను దీని మీదకి బదలాయించేవారు. కాబట్టి ఇప్పుడు పాపం చేసినటువంటి వ్యక్తి చావాలి అనేటువంటిది ఉందనుకోండి, ఇప్పుడు ఈ శిక్షను దీని మీదకి బదలాయించడం వల్ల ఇప్పుడు ఇదేమవుతుందంటే పాపం వల్ల వచ్చే ఆ శిక్ష చావాలి. కాబట్టి ఈ మేక కూడా ఇప్పుడు ఏమవ్వాలి? చావాలి. కాబట్టి దాన్ని ఏం చేసేవారు? బలి అర్పణ ఇచ్చేవారు. ఆ బలి అర్పణ ఇచ్చిన యొక్క రక్తాన్ని తీసుకుని వ్యక్తుల పైన ఆ ప్రత్యక్ష గుడారంలోను బలిపీఠం మీద కృపా మెర్సీ సీట్ మీద దాన్ని ప్రోక్షించేటువంటి వారు ప్రియులరు. కాబట్టి ప్రధాన యాజకుడు దాని తల మీద పెట్టి ట్రాన్స్ఫర్ చేసింది ఏంటంటే పాపపు శిక్షను బదలాయించాడు, కానీ పాపపు చర్యలను దాని మీదకే ట్రాన్స్ఫర్ చేయలేదు. కాబట్టి మనం చాలాసార్లు చదువుతూ ఉంటాం, తన ప్రజలను వారి పాపం నుండి విడిపించడానికి క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు, ఇది ప్రజలందరికీ సంతోషకరమైన శుభవర్తమానము అని క్రిస్మస్ టైంలో మనం చదువుతూ ఉంటాం. తన ప్రజలను పాపం నుండి విడిపించడానికి, అంటే పాపపు శిక్ష నుండి విడిపించడానికి ప్రభు మరణించవలసి వచ్చింది. ఆ శిక్షను మరి ప్రభు తనకు తానుగానే భరించాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈ దినము మనం ఈ నేర్చుకున్నటువంటి అంశము మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. క్రైస్తవునికి ఉన్న అత్యంత ప్రాముఖ్యమైన ఆశీర్వాదం పొందుకోవాల్సింది ఏంటంటే కృప, సమాధానము. ఇది క్రైస్తవునికి అత్యంత విలువైన ఆశీర్వచనము. దీనికన్నా విలువైన ఆశీర్వాదం మరొకటి క్రైస్తవునికి, విశ్వాసికి లేనే లేదు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ఆశీర్వచనముకు కారణస్తులు లేకపోతే కారణం ఎవరు, లేకపోతే సోర్స్ ఎవరంటే ఒకటి తండ్రి అయిన దేవుడు, రెండోది యేసుక్రీస్తు ప్రభువారు. ఎలాగా ఇది మనం పొందుకోవడానికి, ఎలాగ దీన్ని మనం పొందుకుంటామంటే మనలో కలిగింది, మన వల్ల కలిగింది కాదు, కానీ ఆయన పంపిన కుమారుని యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారికే ఈ కృపయు సమాధానము క్రీస్తు యేసు ద్వారా కలగడాలని ప్రభు నిశ్చయించాడు. అందుకనే ఈ మాట మరొకసారి చదువుతున్నాను. తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి మీకు కృపయు సమాధానము కలుగునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము గల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇగో నాన్న, కొద్ది నిమిషాలు మీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి మరి మాకు వచ్చినటువంటి కృప కొరకు స్తోత్రాలు. నిజమేనాయా, క్రైస్తవునికి ఉన్న అత్యంత ప్రాముఖ్యమైన ఆశీర్వచనము కృపా సమాధానము తండ్రి అయిన దేవుని నుండి, క్రీస్తు నుండి మీకు కలుగునుగా. కానీ వాక్యము మా జీవితాల్లో మరి కృపను, ఈ యొక్క నా తండ్రి సమాధానమును పొందుకోవడానికి అర్హులుగా మీరు మమ్మల్ని అర్హత లేనప్పటికీ అర్హులుగా చేస్తున్నటువంటి మీ దయను బట్టి, మీ వాత్సల్యతను బట్టి, మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇట్టి కృప, ఇట్టి సమాధానము వాక్యం వినుచున్నటువంటి బిడ్డలకు ప్రతి ఒక్కరికి మీరే అనుగ్రహించి
మీ కొరకు జీవించడానికి ఇంకను సహాయమును బిడ్డలకు మీరే అనుగ్రహించమని, వాక్యాన్ని వారి హృదయాల్లో ఫలింపచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.